వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 23. దేవుడు మనల్ని పేరుతో పిలుస్తున్నాడు అనే సత్యం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత అద్భుతమైన సత్యం. మన పేర్లు తెలుసు ఆయనకు. మనము ధూళి లాంటి వాళ్ళం. అయినా కూడా మనల్ని సృష్టించిన భగవంతుడు ఆయనకు మనకు తెలుసు. ఆయన సృష్టికర్త, సమస్తం ఎరిగినవాడు. ఆకాశపు నక్షత్రాలకు కూడా పేర్లు పెట్టి పిలిచేవాడు. మనము మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాన్నే పెట్టాడు కదా. మనం ఆయన సొత్తు అన్నాడు కదా. మరి మనం ఆయన పిలిచినప్పుడు మనం వినేదానికి, విధేయత చూపించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ నిర్గమకాండంలో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం ఈరోజు. నిర్గమకాండం 31:2లో బెసలేలు అని పేరు గల వాడిని పిలిచి తిని అంటున్నాడు దేవుడు. దేవుని పేరుతో పిలువబట్ట చాలా ఆశీర్వాదకరం. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ పనికి అవసరమైన సామర్థ్యం ఇచ్చి అభిషేకించి బలపరుస్తాడు. ప్రత్యక్ష గుడారం కట్టుటలో విచిత్రమైన పనులను, చెక్కుడు పనులను చేయుటలో నేర్పునిచ్చి ఆ పని కొరకు ఏర్పరిచాడు. ఈ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు బెసలేలును పిలిచినప్పుడు ఆత్మపూర్ణునిగా చేసి జ్ఞాన, విద్య, వివేకాలనిచ్చాడు. బంగారుతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్తమైన విధములైన పనులను చేయుటకు కావలసిన సామర్థ్యతనిచ్చాడు. అతనికి అంతకుముందు ఏం చేత కాదు, కానీ దేవుడు పిలిచాడు. ప్రతిష్ఠ గుడారంలో ఒక పర్టికులర్ పని చేయడానికి అతన్ని పిలిచి దానికి కావాల్సిన చెక్కుడు పని చేసడానికి కావాల్సిన సామర్థ్యత ఇచ్చాడు. బెసలేలు అని పేరుకు గల అర్థము దేవుని భద్రత. అతన్ని యూదా వంశస్థుడు, యూదా గోత్రానికి చెందినవాడు. దేవుడు స్వయంగా అతన్ని పిలిచి ఒక ప్రత్యేకమైన పని కొరకు సామర్థ్యం కలిగించాడు. బెసలేలు దేవునిచే ఎందుకు భద్రపరచబడ్డాడు అని అంటే, కీర్తన 34:7లో యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును అని వ్రాయబడింది. బెసలేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట చేత దేవుడు అతన్ని కాపాడాడు. ఆ విధంగానే మనం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన చిత్త ప్రకారం జీవిస్తే మనకు దేవుని భద్రత దొరుకుతుంది. బెసలేలు దేవుని యుద్ధ నుండి జ్ఞాన, విద్యా, వివేకములు, సమస్తమైన పనుల నేర్పునందుట కారణము అతడు దేవుని స్వరమును విని విధేయత చూపించాడు. దేవుడు అబ్రహాము, సమూయేలు, యెషయా ఇంకా బైబిల్లోని గొప్ప వ్యక్తులను పిలిచినప్పుడు వారు విధేయత చూపించారు. అబ్రహామును పిలిచినప్పుడు తన లాభసాటి వ్యాపారాన్ని, ఇంటిని, కుటుంబాన్ని, పితరుల స్వాస్థ్యాన్ని వదిలి వెళ్ళాడు. యెషయాను పిలిచినప్పుడు చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. సమూయేలుని నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. దేవునిచే పిలువబడట గొప్ప ధన్యత. మీరు కూడా దేవుని పిలుపు విని విధేయత చూపిస్తారు అని ఆశిస్తూ ఉన్నాను. నన్ను దేవుడు పిలిచినప్పుడు నాకు ఏమీ చేత కాదు. నేను ఒక సామాన్యురాలిగా, ఒక సామాన్య విధురాలిగా ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఉండేదాన్ని. నాకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత కేవలం మా అన్నకి ఇచ్చిన ఆధిక్యత. అన్న సీఎంగా ఉన్నాడు కాబట్టి సీఎం చెల్లెలు అనే ఆధిక్యతతో దేవుడు నన్ను బలపరిచాడు. అయితే ఇప్పుడు నేను దేవుని సేవకురాలిని అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే దేవుని సేవకులకు ఉండాల్సిన ఆధిక్యత, సామర్థ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈ 15 సంవత్సరాల్లో పాస్టర్లకు కూడా బోధించే అంత సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. నేను అంత తెలుసని నేను అనుకోవటం లేదండి, కానీ నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను. ఆ విధంగా దేవుడు నన్ను బలపరిచాడు. దేవునిచే పిలువబడుట అనేది ఎంత గొప్ప ధన్యత అని మనం తెలుసుకుంటే బెసలేల్లాగా మనం కూడా ఆశీర్వదించబడతాము, హెచ్చింపబడతాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ బెసలేళ్ళ పేరుతో పిలిచినట్టు నిన్ను నన్ను కూడా మమ్మల్ని పిలుస్తున్నారు నాయన. తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి మీ పిలుపుకు విధేయత చూపించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.